హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ప్యారడైజ్. ఈరోజు మన ఛానల్లో స్టోరీ నేమ్ సత్యభామ, ఏ స్టోరీ ఆఫ్ లవ్ అండ్ రివెంజ్. స్టోరీ రైటర్ మధు ఎర్రంశెట్టి, ప్రతిలిపి రైటర్, స్టోరీ నారేటర్ కళ్యాణి విక్రమ్, స్టోరీ ఎడిటర్ వెన్నెల. సత్యభామ పార్ట్ 6. అందుకేగా తప్పు ఒప్పుకొని క్షమాపణలు కోరాను. ఇంతకంటే ఏం చేయమంటారు నన్ను? పోనీ మీ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడమంటారా అని అడుగుతుంది శ్రీ సత్య. జెన్యూన్గా మాట్లాడు, సానుభూతి మాటలొద్దు అంటాడు మధుకర్. పోనీలే, అలాగే అనుకోండి. మీ సానుభూతినేగా నేను కోరుతుంది. కనుకరించండి అని ఆగి మళ్ళీ అలాగని ఇదంతా నేను మాట్లాడుతుంది కేవలం సెక్స్ కోసమని అనుకోకండి. నేనేం సెక్స్ మ్యానియక్ కాదు. కాకపోతే కాస్త ప్రేమ కోసం పరితపిస్తున్నాను అంతే అని ఆగి మళ్ళీ ఏదో ఆలోచించి, అయినా ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీరు వినండి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు మీతో సెక్స్ కాదు కదా, ఇక నుండి ఒక చిన్న ముద్దు కూడా పంచుకోను. ఇది మంగమ్మ శపథం కాదు, కడుపు రగిలిన ఒక ఇల్లాలు తీసుకున్న నిర్ణయం అని ఆగింది. అతడేమీ మాట్లాడలేదు, నిర్లక్ష్యంగా ఉండిపోయాడు. తానింత చెప్తున్నా అతడు కదలకపోయేసరికి ఆమెకు మరింత కడుపు మండి, చూడండి మిస్టర్ మధుకర్ గారు, ఇక నుండి మన మధ్య మాటలు మాత్రమే ఉంటాయి, కాపురం కాదు అని చెప్పి గబగబా పైకి లేచి విసురుగా వాష్రూంలోకి దూరింది. ఆ విధంగా భార్యాభర్తల శబ్దాల మధ్య ఈరోజు ఏమీ జరగకుండానే తెల్లవారింది. స్టీవర్ట్ బెల్ కొట్టి లోపలికి వచ్చి కెటిల్ నిండా పాలు, డికాషన్, పంచదార టీపై మీద ఉంచి వెళ్ళాడు. శ్రీ సత్య అప్పుడే రెండోసారి తలస్నానం చేసి కురులకి గుడ్డ చుట్టుకుని నెమలికంఠం రంగు చీరను కట్టుకుని బయటకు వచ్చింది. ఆసక్తిగా మంచం మీదకి చూసింది. మధుకర్ నిద్ర లేచిపోయినట్టున్నాడు. నడి మంచం మీద కూర్చుని పేపర్ తిరిగేస్తున్నాడు. మధు గారు, మీకు కాఫీ కావాలా లేక టీ తెమ్మంటారా? అతడికి వినపడేలాగా కాస్త పెద్దగా చెప్పింది శ్రీ సత్య. టీ తీసుకురండి, కాస్త స్ట్రాంగ్, పొడిగా అన్నాడు మధుకర్. ఆమె, అంత మర్యాద అక్కర్లేదులేండి మాకు, నువ్వు అనండి చాలు అని ఒక కప్పులో పాలు పోసి డికాషన్ కలిపి చక్కెర మిక్స్ చేసి కప్పును తీసుకుని అతడికి అందిస్తూ స్ట్రాంగ్ టీ అంది. అతడు తలెత్తి చూశాడు. క్షణం పాటు కళ్ళార్పలేదు. అప్పుడే అభ్యంగన స్నానం చేసిందేమో, మంచుకు తడిచిన మల్లె పొదలా ఉంది. నిద్రలేమి వల్ల కావచ్చు, కళ్ళు కాస్త ఎర్రబడ్డాయి. చీర ఒంటి నిండా కప్పుకోవడం వల్ల కావచ్చు, ఎక్కడా చిన్న శరీర భాగం కూడా బయటకు కనిపించలేదు. మొత్తం మీద ఒక అందమైన గులాబీ పువ్వుని ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసినట్టు అందంగా ఉంది తను. అతడు మనసులో అనుకున్నాడు, ఓహో, అప్పుడే మంగమ్మ శపథం మొదలైందన్నమాట. టీ తీసుకోండి. ఏదో సినిమాలో చెప్పినట్టు ఎంతసేపు ఇలా ఒలింపిక్ జ్యోతిలాగా పట్టుకోవాలి? మూతి తిప్పింది. అతడు ఉలిక్కిపడి చూసి కప్పు అందుకున్నాడు. థ్యాంక్స్. ఒలింపిక్ జ్యోతి అన్న మాట గుర్తుకొచ్చి నవ్వాడు. నేనేం బేరర్ని కాదు మీ థ్యాంక్స్లు టిప్పులు అందుకోవటానికి, మీ పెళ్ళాన్ని అంది శ్రీ సత్య. థ్యాంక్స్ వరకు ఒబే చేయొచ్చు అన్నాడు మధుకర్. పరాయి వాళ్ళు ఒబే చేస్తారు, భార్య కాదు. నన్ను కూడా ఆ జాబితాలో వేసుకుంటానంటే చెప్పండి, పర్లేదు. ఐ టేక్ యువర్ కాంప్లిమెంట్స్ అంది శ్రీ సత్య. అది కాంప్లిమెంట్ కాదు, కృతజ్ఞత తెలపటం అంటారు అన్నాడు మధుకర్. ఏదో లేండి, వానాకాలం చదువు మాది, ఇలా సాగితే చాలు. అయినా సమయానికి ఆ పదం గుర్తుకు వచ్చి వాగాను, ఇక నుండి చెప్పనులేండి అంది శ్రీ సత్య.
గోరోజనం అంటే తెలుసా నీకు అని అడుగుతాడు మధుకర్. ఆమెకు చురుక్కుమంది. ఏం మీ వాళ్లకు కానీ మీకు కానీ ఏమైనా ఉందా అంది. అది వినబడదు, కనపడుతుంది అంటాడు మధుకర్. అవును, దాచుకున్నారుగా ఒంటి నిండా, కనబడుతూనే ఉంది అంది శ్రీసత్య. ఎవరికుండేది అన్న వాళ్ళకు కూడా తెలుసు అన్నాడు మధుకర్. పోనీలేండి, అలా అనుకుని తృప్తి పడతానంటే కాదనేదేముంది. అయినా థ్యాంక్స్ వద్దన్నందుకు ఇన్ని మాటలు ఎందుకు? ఇక నుంచి మీరేం చెప్పినా స్వీకరిస్తాను, కానివ్వండి అంటుంది సత్య. అదే చెప్తుంది, కాంప్లిమెంట్స్ని తీసుకోవచ్చు అంటాడు మధుకర్. నేను చెప్పేది అదే, కృతజ్ఞతలు కాదు, కాంప్లిమెంట్లు ఇవ్వచ్చు అంది సత్య. అతడు బేజారుగా చూసి, అలాగే, ఇక నుండి చెప్పన్లే తల్లి, జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ప్రయత్నించడం కాదు, ఆచరించండి చెప్పి సరున వెనక్కి తిరిగింది శ్రీసత్య. గుడ్డ నుంచి జారిన కురులు అతడి చెంపని రాసుకుంటూ వెళ్ళాయి. అది కాదు అతన్ని ఆశ్చర్యపరిచింది. ఆమె ఫిజిక్ వెనుక నుండి అద్భుతంగా ఉంది. చీర లోపల నుండి కూడా ఆమె కొలతలు మనిషిని నిలబెట్టేలాగా ఉన్నాయి. మన్మధుడు విల్లులాగా అద్భుతమైన నడుమంపు, పోతపోసిన శిల్పంలాగా కటిభాగం, ఉవ్వెత్తున దూకే వక్షద్వయం, నాజుగ్గా కదిలే బటక్స్, వెరసి తనొక గార్జియస్ క్వీన్. అందుకే అంతగా నచ్చింది అతడికి. పూర్తిగా గదిలోకి వెళ్ళిపోయింది. అతడు నిరుత్సాహపడ్డాడు. మళ్ళీ తననొకసారి చూడాలనిపించింది. వెంటనే, శ్రీ, ఒక చిన్న మాట, ఇలా రావా బయటికి అన్నాడు. ఏమిటో చెప్పండి, బట్టలు మార్చుకుంటున్నా, వంటి మీద ఏమీ లేవు లోపల నుండి అరిచింది శ్రీసత్య. అయితే అలాగే వచ్చాయి అన్నాడు మధుకర్. అయ్యో ఎందుకండి, మీ మనోభావాలు దెబ్బతింటాయి పాపం అంటుంది శ్రీసత్య. అర్థం కాలేదు అంటాడు మధుకర్. అదే, మీరు ఇబ్బంది పడుతూ మమ్మల్ని బాధ పెట్టడం దేనికి? అనవసరమైన శ్రమ సర్కాస్టిక్గా అంది. ఇందులో శ్రమేముంది, కాస్త నయనానందం అంతే అన్నాడు మధుకర్. మీ ఆనందం కోసం మేము రావాలా? వదిలే స్వామి, చెట్టు చివరకంటా తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేస్తారు. దిగలేక దించుకోలేక చావాలి మేము. అయినా మీరు కూడా ఏవో శబ్దాలు చేశారుగా, తొక్క తోటకూర అని. సాగనివ్వండి, ఎంతకాలం సాగుతుందో. అయినా మీరున్నంత నిగ్రహంగా మేము ఉండలేమా ఏంటి? దీర్ఘంగా చెప్పి ఆగింది. దీనికి అంత క్లాస్ అక్కర్లేదు, చిన్న విషయమే, ఒకసారి ఇలా వచ్చిపో అన్నాడు మధుకర్. వస్తున్నా, నైటీ వేసుకోవడం పూర్తయింది అంది సత్య. నైటీనా? అయితే వద్దులే, పని చేసుకో నిరుత్సాహంగా అన్నాడు. ఏం పాపం అంది శ్రీసత్య. ఏం లేదులే, వదిలే అన్నాడు మధుకర్. అయ్యో చెప్పండి సార్, మరీ అంత అవసరమైతే మీ కోరిక తీరుస్తాను, లేదంటే మళ్ళీ మా మీద కక్షలు కడతారేమో, నేనెక్కడ పడను అంది సత్య. ఇక నోరు మూస్తే మంచిది అతడు కోపంగా చెప్పాడు. దేనికో అంత కోపం అని అడిగింది శ్రీసత్య. అప్పటికి నువ్వేమీ తప్పు చేయనట్టు, నేను మాత్రమే తప్పు చేసినట్టు నిన్ను నువ్వు బిల్డ్ చేసుకుంటున్నావు చూడు, అందుకు కోపం అన్నాడు మధుకర్. మేము తప్పు తెలుసుకున్నామండి, దానికి తగ్గ రీతిలోనే స్పందించాం. ఆమె గొంతు కొద్దుగ్గా మారింది. మళ్ళీ అంది, మేం కూడా మీలాగే అరగంట సేపు చల్లటి నీటి స్నానాలు చేసి బాడీ టెంపరేచర్ని తగ్గించుకుని అప్పుడు బయటకు వచ్చాం. అయినా వస్తున్నాను, ఆగండి ఒక్క నిమిషం అంది శ్రీసత్య. అతడు జవాబు ఇవ్వలేదు. నిమిషం తర్వాత శ్రీసత్య నైటీ ధరించి అందులో నుండి వక్షజాలు బయటికి ఎత్తుగా కనిపించే చోట టవల్ కప్పుకుని వచ్చింది. చెప్పండి, ఏం కావాలి మీకు అంది.
ఏం లేదులే, ఏదో చూడాలని పిలిచాను, కానీ ఇంట్రెస్ట్ పోయింది. నువ్వు నీ నైటీను అన్నాడు మధుకర్. అయ్యో, చూడటానికి మా దగ్గరేముందండి, ఉన్నా కూడా అపరప్రవాక్యులు మీరు, ఏం చేసినా చలించరుగా. అయినా ఇంట్రెస్ట్ ఏముందండి, మీరు అనుకుంటే వస్తుంది, లేకుంటే పోతుంది. కాకపోతే మేమే మీరు చెప్పినట్టల్లా ఆడాలి, లేదంటే మగవాళ్ళు కదా, ఎంత పెద్ద నిర్ణయమైనా తీసేసుకుంటారు. సర్కాస్టిక్గా ఉంది. ఇక ఆపుతావా నీ పుల్ల విరుపులు? అతడు కోపంగా అన్నాడు. అప్పటికి నువ్వేమీ తప్పు చేయనట్టు మాట్లాడతావు దేనికి? నువ్వు మొదలు పెడితేనే నేను కొనసాగిస్తున్నాను, అంతేగాని నువ్వేమీ పత్తిత్తువు కావు. అవకాశం దొరికితే సూదిలాగా గుచ్చుతావు, సూర్యకాంతం ఫేసు నువ్వును అంటాడు మధుకర్. పోనీలేండి, మీ అంత అందం మాకెలా వస్తుంది? అయినా ఇందాకేదో అన్నారుగా, పత్తిత్తు కాదు అని. కాకపోవచ్చు, కానీ తప్పు తెలుసుకున్న వెంటనే క్షమించమని వేడుకున్నామండి. అందుకోసం ఒక దెబ్బ కూడా తిన్నాం, ఆ పైన రియలైజ్ కూడా అయ్యాం. కానీ మీరే మా పట్ల నిర్దయను ప్రదర్శిస్తున్నారు. ఏం చేద్దాం, మా కర్మ అని అంటుంది శ్రీ సత్య. మరి ఇంత క్లాస్ దేనికిప్పుడు? ఇంతకీ ఏమంటావు నువ్వు అని అడుగుతాడు మధుకర్. ఆమె ముక్కు చీది చేతిని గోడకు రుద్దుతూ, అనేదేముంది, ఇద్దరం శపథాలు చేసుకున్నాం కదా, వాటిని నెరవేర్చుకునే ప్రయత్నాల్లో ఉందాం. అయినా ఓడిపోవడానికి నేను సిద్ధపడినా కూడా మీరు ఏమాత్రం తొనకరు కదా. కాబట్టి మీకేం కావాలో చెప్పండి, లోపల పనుంది, వెళ్తాను రుసరుసలాడింది. మాటకారివి నువ్వు అన్నాడు మధుకర్. ఉత్తుత్తి మాటలు నావి, అందులో కారమే ఉండదు. ఆడదాన్ని కదా. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ గురించి తెలియని వాళ్ళకి చెప్పు, జాలి పడతారు, నేను కాదు అంటాడు మధుకర్. చెప్పుకునేటంత ఆప్తులు నాకెవ్వరూ లేరులేండి. ఇక మీ సంగతి తెలిసిందేగా. ఫస్ట్ నైట్ అని కూడా చూడకుండా పెళ్ళాన్ని కొట్టడం తిట్టడం అని అంటుంది శ్రీ సత్య. ఆహా, నువ్వే పాపం నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకురాలివి. కార్యం మొదలైన క్షణం నుండి ఏదో ఒకటి సూటిపోటుగా వాగుతూనే ఉన్నావు. నేనే తగ్గుతున్నాను కోపంగా అన్నాడు. ఎక్కడ తగ్గారు? చంప మీద కొట్టారుగా. తను కూడా రుసరుసలాడింది. నువ్వు మరీ మితిమీరి వాగితే కొట్టవలసి వచ్చింది, అంతేగాని నిన్ను ఊరికే కొట్టడానికి నాకేం కొవ్వు పట్టలేదు అన్నాడు మధుకర్. ఎలాగైతేనేం మీ పురుషాహంకారం చూపించారుగా అంది సత్య. అతడు తల పట్టుకున్నాడు. అసలింతకీ నీ రోదేమిటి సిగ్గా అన్నాడు. నా రోదేమిటో వ్యధేమిటో మనసున్న వాళ్ళకైతే అర్థమవుతుంది అంటుంది సత్య. పోనీ నాకు లేదులే, నువ్వే చెప్పు అన్నాడు మధుకర్. చెప్పాక కాదనకూడదు అంటుంది సత్య. అనను, చెప్పు అంటాడు మధుకర్. ప్రామిస్ అని అడుగుతుంది శ్రీ సత్య. చెప్పమన్నానా అంటాడు మధుకర్. ఆమె అతడి మంచానికి దగ్గరగా జరిగి చెవిలో మెల్లగా చెప్పింది. ఒకసారి నన్ను దగ్గరికి తీసుకొని ప్రేమగా ముద్దు పెట్టుకోండి చాలు విచలిత స్వరంతో చెప్పింది. అతడు విస్తుపోయి, అయ్యో అదేంటే అప్పుడే ఇలా మెత్తబడిపోయావు? నిన్నేమో రుద్రమదేవి లెవెల్లో నీ దగ్గరికే రానని తెగ బారెడు డైలాగులు చెప్పావు. చెప్పి రోజు కూడా గడవకముందే ఎందుకిలా అయిపోయావు పాపం అన్నాడు. ఆమె కళ్ళల్లో తడి కదిలింది. ఏం చేయనండి, మీ దగ్గరున్నంత విల్ పవర్ మా దగ్గర లేదు. ఆడదాన్ని కదా, ఇన్స్టెంట్గా బేలతనం ఉంటుంది. పైగా తమరు ఒంటి మీద బట్టలు తీసేసి తెగ ఎక్స్పోజులు ఇస్తున్నారాయే, చూస్తూ చూస్తూ ఉండలేకపోతున్నాం ఇక్కడ. ఏం చేద్దాం, నా బలహీనత నాది. సిగ్గు విడిచి అడుక్కోవాల్సి వస్తుంది. కన్నీరు తుడుచుకుంది. ఇలా కొనసాగే వీళ్ళిద్దరి మధ్య ఎడబాటు ఎప్పుడు తీరుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ స్టోరీ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.